రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు యాలల మండల కేంద్రంలో రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించిన ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతులు సంబరాలను నిర్వహించారు. ఈ మేరకు మండలి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరొకసారి రేవంత్ రెడ్డి గుర్తు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యానాల మండలం సంధ్యా కొడుకు గ్రామ మాజీ సర్పంచ్ హనుమంతు, బీసీసీఎల్ అధ్యక్షుడు అమృతయ్య, మండల మాజీ అధ్యక్షుడు భీమయ్య, అక్బర్ బాబా, దేవనూరు నందు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, గాజుల మండన్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి గణేష్, రైతులు తదితరులున్నారు. సంతోషం చూస్తూ ఈ సంబరాలను జరపాలని, ఈ సంబరాలకు నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, శ్రీధరరావు గారిని, అదేవిధంగా మా సోదరిమణి కనసరి అంజుయ సీతక్క గారిని, రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని, తెలంగాణ పులిపెట్ట నువ్వు ఈ చేతిని పట్టుకోలేరు, చింపలేరు, చెప్పు మంచితోనే చెప్పు, మంచిగా ఒక నిమిషం నువ్వు అటు మళ్ళాలి, ఇట్లా వస్తుంటా అటు అటు చూడాలి. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.